నిజంగానే కడుపు నిండిపోయిందండి. మాకు మండుతుంది. ఏజేనిలా చూడలేక మాకు మండుతుంది. తేడా చూశాక చాలా ఆనందం అనిపించింది. అదేమిటి ఆనందంగా ఉంది అంటూనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏంటి నాన్న, కూరలో కారం ఎక్కువైందా? కారానికి మమకారానికి కూడా తేడా తెలియనంత అమాయకురాలు వింటమ్మా నువ్వు. అదే అమాయకురాలా? ఇక్కడ మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతుంటే. ఈ కన్నీళ్లకు కారణం కారం కాదమ్మా, ప్రేమ. అల్లుడు గారు నీ మీద చూపిస్తున్న ప్రేమ. అలా అయితే మీ కన్నీళ్ళని వేస్ట్ చేయకండి. ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. అయితే అస్సలు వేస్ట్ చేయకండి. మనిషి జీవితంలో చాలా అరుదుగా వస్తాయి అవి. నువ్వు ఊరుకో భాను, నీ ఆనందం చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. అంతగా చూడాలి అనుకుంటే సాయంత్రం దాకా ఉండి వెళ్ళండి. ఏమిటి అలా చూస్తావు? ఉండమని చెప్పు. మనం ఉండమన్నా నాన్న ఉండాలి కదా. సాయంత్రం వరకు అంటే నాన్నకి ఎన్ని పనులుంటాయి. అవన్నీ వదిలేసి ఎలా ఉంటారు ఆయన? ఏం నానా? పనులు దేవుందిలేమ్మా, ఎప్పుడు ఉండేవాక. ఉంటామమ్మా. ఉండనివ్వమ్మా. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి భాను ఎలా ఉందో ఏంటో అంటూ నన్ను నిద్ర కూడా పోనివ్వరు. అదే సాయంత్రం దాకా ఉంటే ఓ నెల రోజులు నీ గురించి దిగులు లేకుండా ఉంటారు. మరి చీర అన్నావు, నువ్వేనా ఉందామంటుంది? ఆ చీరది ఉందిలేండి, సాయంత్రం మాత్రం షాపులుండవా ఏంటి? అయినా చీర కన్నా మన భాను ఆనందమే కదండి మనకి ముఖ్యం. సర్లే అమ్మా, మరీ అంత కావాలని అడిగితే ఎలా పెడతాం? ఉంటావులేమ్మా. ఇప్పుడంత బలవంతం ఎవరు చేశారు? పర్వాలేదులే, బయలుదేరండి. చూసావా, వెళ్ళిపోతాం అనగానే నా కూతురికి కోపం వచ్చింది. ఉంటాంలే తల్లి. అయ్యో, అరగంట బ్రతిమలాడితే హాఫ్ డే యాక్టింగ్ కి ఒప్పుకున్నారు. ఇంకా కంటిన్యూ చెయ్యాలి అంటే ఏమంటారు ఏంటో. అయ్యో నాన్న, నేను కోపడతానని బాధపడతానని మీరు అస్సలు ఫీల్ అవ్వకుండా బయలుదేరండి. నువ్వు ఫీల్ అవ్వకపోవచ్చు, అల్లుడు గారు ఫీల్ అవుతారు. బాగా చెప్పావు. అసలు అల్లుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఎంతో మర్యాద చేశారు, ఎంతో అభిమానంగా మాట్లాడారు. అలాంటిది ఇలా వచ్చి అలా భోంచేసి వెళ్ళారంటే బాధపడకుండా ఎలా ఉంటారు? ఇచ్చిన మర్యాద తీసుకుని వెళ్ళిపోమంటుంటే తిరిగి ఆయన తీసుకునేదాకా పోయేలా లేరుగా. పైగా ఇందాక అల్లుడు గారు మాటల్లో మీరుండాలన్నట్టు చెప్పారు. అయ్యా ఏజే గారు, తమరి నిర్వాకమా ఇది? అల్లుడు గారి మాట కాదని మేం వెళ్ళటం మర్యాద కాదు కాబట్టి మేం సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయామమ్మా. అవునా? అయ్యయ్యో. జేమా, మీరు మమ్మీ నాన్నతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
ఏయ్ ఏంటిది? బయట మీ అమ్మ నాన్న ఉన్నారు, బాగుండదు. తలుపేసి. హా? వాళ్ళ గురించి మీరు ఆలోచించింది చాలు. నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? యాక్టింగ్ చేయండి అన్నావు, అదేగా చేశాను. నేను నటించండి అన్నాను, మరీ అంత జీవించమనలేదు. ఏజీ ఏం చేసినా బెస్ట్గానే చేస్తాడు. ఏంటి, చేతులు నలపడం కాళ్ళు తొక్కడం బెస్టా? యాక్టింగ్లో అది ఒక పార్ట్. బొమ్మలా నిలబడి డైలాగులు చెప్పడం నా వల్ల కాదు. అందుకని మరి అంతగా జీవించాలా? ఇప్పుడు ఏంటి గోలా? నా చేతులు ఎందుకు పట్టుకున్నారు? అలా పట్టుకుంటే నేను ఎలా తినాలి? వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసం అలా చేశాను. మరి నా కాళ్ళు ఎందుకు తొక్కినట్టు? మీ వాళ్ళు గమనిస్తున్నారని వాళ్ళ ముందే చెప్పలేను కదా. ఓ అంతేనా? ఇంకేం కావాలి? ఆ, కుదిరితే యాక్టింగ్ కంటిన్యూ చేయాలి, వీలైతే కాస్త పర్ఫార్మెన్స్ తగ్గించాలి. ఇంకా తగ్గించడాలు పెంచడాలు ఎందుకు? అడిగావు, నా పర్ఫార్మెన్స్ నేను చేశాను. ఓవర్. ఓవర్ అవ్వలేదు, అదే కదా. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిందిలే అనుకుంటే ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. మమ్మీ వాళ్ళు భోన్ చేసి వెళ్ళిపోతారు అనుకుంటే ఈవినింగ్ వరకు ఉంటాను అంటున్నారు. అయితే మీరు ఇందాకట్లాగే. నోనో, ఇందాక చేసిన దానికే ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంకానా? అలా అంటే ఎలాగండి? ఇప్పటి వరకు బాగుండి ఇప్పుడు బాగలేరు అంటే మమ్మీ వాళ్ళు ఫీల్ అవుతారు. అది నీ ప్రాబ్లం. ప్లీజ్ అండి. నో వే. ఇంతేనా? మధ్యలోనే ఇలా వదిలేస్తారా? ఏజ్ ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆపరు అంటుంటారు కదా, మరది నిజం కాదా, అబద్ధమా? ఏం చేస్తారేంటి? ఇంతకన్నా ఏం చేస్తారులే. ఓకే, నేనేం డిస్కషన్స్ పెట్టను. నువ్వే ఒప్పుకొని మరీ ఒప్పించావు. అదే మాట మీద ఉండు. ఏంటి ఇలా బెదిరిస్తున్నారు? మనసులో మరో ఆలోచన లేదు కదా? ఉన్నా తప్పేదే ఉంది, ముందు ఈ గండం గడవాలి కదా. చూద్దాం. ఒక్కరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో అది చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నా పరిస్థితి అలాగే ఉందక్కా. ఇప్పటి వరకు వాళ్లే అనుకుంటే ఏజే కూడా వాళ్లలో కలిసిపోవడం ఏంటి? అందుకు ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వడం ఏంటి? అందరి ముందు కూర్చొని వాళ్ళ మాటలు చేష్టలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అటు భాను జయమ్మే అనుకుంటే ఏజే కూడా వాళ్లల్లో కలిసిపోయి ఎస్వి రంగారావు గారి రేంజ్ లో నటిస్తుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. వల్ల కావట్లేదని ఇలా వచ్చి కూర్చుంటే ఎలా అక్కా? వాళ్ళు బయటికి వెళ్లే వరకు నేను రాను, ఈ గదిలో ఇలాగే ఉంటాను. అదేంటక్కా, ఇందాకటి వరకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఈ గది దాటి బయటికి రాను అని చెప్తావేంటి? అన్నాను, కానీ అవకాశం ఏది? ఆ అవకాశం వాళ్ళు ఇస్తేనే కదా. కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా ఎవరికి వాళ్ళు యాక్టింగ్ తో చంపేస్తున్నారు. వెళ్ళిపోతారేమో అనుకున్నానక్కా, కానీ వాళ్ళు వెళ్ళడం లేదు. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారంట. ఓ,
అవకాశాన్ని ఇంకొంచెం పెంచారా? నిజంగా అవకాశం ఇస్తే నిప్పు పెట్టడానికి ఒక సెకండ్ చాలు. కానీ ఆ భాను వాళ్ళ అమ్మా నాన్నల ఆనందం చూసావా? తెగ మురిసిపోతున్నారు. అది యాక్టింగ్ అని తెలియక అర్జెంటుగా వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలి అంటావు, అంతేగా? మరి మన అమ్మా నాన్నలు కూడా ఎప్పుడూ ఆనందపడనంతగా వాళ్ళు ఆనందపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యక్క. అది యాక్టింగే కావచ్చు, కానీ మనకు లేని ఆనందం వాళ్ళ మధ్య ఉండడం చూడలేకపోతున్నాను. మొత్తానికి నువ్వు చెయ్యి అంటూ నన్ను విలన్ని చేయాలని చూస్తున్నావు, అంతేగా? చచ్చా, అదేం లేదు. ఈ మధ్య నువ్వెందుకు ప్రతిదానికి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, కానీ ఈవినింగ్ వరకు టైం ఇచ్చారు కదా, ఏదో ఒకటి చేస్తాను చూడు. నువ్వు చేస్తానంటే అయిపోతుందక్కా. మొత్తానికి నేను ఎలా చూడాలనుకున్నానో అలా కనిపిస్తున్నారిద్దరు. మరీ ఎక్కువ ఆనందపడకండి, అదంతా నాటకం. అదేంటి? కాపురం నువ్వే సర్దిద్దుకోలేకపోతున్నావు. కుదరదండి. వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు నేనే పని పెట్టుకోను. బాబు, అవును, నేను మళ్ళీ చేస్తాను. మా గురించి మీరు పనులు మానుకోవటం ఏంటి? మీకేమైనా పనులుంటే చూసుకోండి. పనులదే ఉంది మావయ్య గారు, అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. రోజు మీరు రారు కదా. మేము ఎలాగూ ఈ పూట వెళ్ళటం లేదు, సాయంత్రం వరకు ఉంటాం కదా. అవునల్లుడు గారు, చీర కొనటం కూడా వాయిదా వేసుకున్నాం. నిజమే అనుకోండి, కానీ మిమ్మల్ని వదిలేసి ఏం పర్లేదు, మేమేమీ అనుకోం బాబు. అంతే అంటారా? సరే అయితే, మీరంతగా చెప్తున్నారు కాబట్టి వెళ్ళొస్తాను. అదేంటండి, ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? అదేంటి భాను, భర్త పని మీద వెళ్తున్నానంటే అలా వెళ్ళొద్దు అనొచ్చా? ఆయన ఆ ఇంటికి వెళ్తారు, ఫాలో అవుదాం అనుకున్నాను. ఇప్పుడు అవకాశం లేదుగా. భాను అలాగే అంటుంది. మా కోసం మీ పనులు ఆపుకోవద్దు, వెళ్ళండి బాబు. సరే మావయ్య గారు, వెళ్ళొస్తాను. నేను మార్కెట్ వరకు వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏంటి బాను ఇది? అత్తయ్య వాళ్ళని వదిలేసి నేను వెళ్ళి నువ్వు వెళ్ళిపోతే ఏమన్నా బాగుంటుందా? లేదు, నువ్వు వెళ్ళాలంటే చెప్పు, నేను ఆగిపోతాను. అల్లుడు గారిని ఇబ్బంది పెడతావేంటమ్మా? బాబు, ఆ అమ్మాయి ఎటు వెళ్ళదు, మీరు వెళ్ళిరండి. బాను, హా? మర్చిపోయావా? ఏంటండి? నేను బయటికి వెళ్తుంటే ఎదురొచ్చి బాయ్ చెప్తావు కదా. క్యారెక్టరైజేషన్ మారినా ఈయనేంటి ఇంతగా ఇన్వాల్వ్ అయిపోయారు? అవకాశం వచ్చింది కదా అని రివెంజ్ తీర్చుకుంటున్నారా? అంటిగా రమ్మంటుంటే అలా కదలకుండా నిలబడతావేంటి? వెళ్ళి ఎదురు
అండి ఊరుకోవే, ఆ వయసులో అలాగే ఉంటారు. మనలా ఉండాలంటే అలా. చూసారా నేను ఫాలో అవ్వకుండా ఎలా నన్ను లాక్ చేసి వెళ్లారో. ఆ మాత్రం తెలివితేటలు లేకుండా బిజినెస్ లో ఎలా పైకొచ్చాడనుకున్నావు? వాడు ఏజే, వాణ్ణి గెలవటం అంత సులభం కాదు. ఏంటమ్మా ఏమంటుంది భాను? అదే ఏజే ఆఫీస్కి వెళ్ళాడు కదా, దాని గురించిలేండి. భర్త అలా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలంటే ఎలాగమ్మా? అబ్బా మీకు అర్థం కాదులే నాన్న. అనవసరంగా భయపడ్డాం. భాను చూసావా భర్తతో ఎంత ఆనందంగా ఉందో? నిజమేనండి, నేను కూడా ఇది ఊహించలేదు. దాని అమాయకత్వంతో భాను ఎన్ని బాధలు పడుతోందో, అల్లుడుగాన్ని ఎన్ని బాధలు పెడుతోందో అనుకున్నాను. కానీ చూసావుగా ఎంత అన్యోన్యంగా ఉన్నారో. ఆనందం కూడా అల్లాడిపోయేలా కూతురి కాపురం చూసి చాలా ఆనందపడుతున్నట్టున్నారు. లేకుండా ఎలా ఉంటుందమ్మా? అత్తారింటికి వచ్చాక ఆ కూతురి కాపురం ఆనందంగా ఉంది అంటే తల్లిదండ్రులుగా మాకంతకంటే కావాల్సిందే ఉంటుంది. అయ్యో పాపం. ఎవరికమ్మా ఆ పాపం? ఇంకెవరికి? అందరూ కలిసి మోసం చేస్తున్నా కూతురి కాపురం బాగుంది అని భ్రమపడే మీలాంటి వాళ్లను చూసి పాపం అనక ఇంకేమంటారు చెప్పండి? అంటే ఆ పాపం మమ్మల్ని చూసా? ఆ, కళ్ళ ముందు కసాయి కత్తికి అమాయకంగా బలవుతున్న మిమ్మల్ని చూసి కాక పాపమని ఇంకెవరినంటారు? ఏంటమ్మా మమ్మల్ని ఆట పట్టిస్తున్నారా? ఆట పట్టిస్తుంది, అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తుంది మేము కాదు, మీ కూతురు గారు, అల్లుడు గారు. మా కూతురు అల్లుడు గారు మమ్మల్ని మోసం చేస్తున్నారా? 100% మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏదో మీరొచ్చారు కాబట్టి మీ ముందు అన్యోన్య దంపతుల్లా నటిస్తున్నారు. మీ అల్లుడు ఏజే గారైతే మరీను. రావడం, మిమ్మల్ని పలకరించడం, మీ ముందు కాళ్ళు తొక్కి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడ్డం అంతా అబద్ధం.